ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ముఖ్యంగా ఈ భూపాలపల్లి మంతని ప్రాంతానికి, ఈ జిల్లాకు, ఈ రాష్ట్రానికే కాదు దేశానికే నాయకత్వం వహించి ప్రపంచంలోనే భారతదేశానికి ఒక గొప్ప వన్నె తెచ్చిన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహించిన మీ బిడ్డ. వారి వారసత్వాన్ని, రాజకీయ విలువలను కాపాడిన కీర్తిశేషులు శ్రీపాదరావు గారు అదే మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు, తెలుగు ప్రజలకే నాయకత్వం వహించిన గొప్ప నాయకులు. ఈనాడు మూడవ తరం రాష్ట్ర ఐటీ పరిశ్రమల విషయంలో, శాసనసభ వ్యవహారాలలో పార్టీ ప్రతిష్టను, ప్రభుత్వం యొక్క ప్రతిష్టను ముందుకు నడిపిస్తున్న మిత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహించడం మీకు, మాకు, మనకందరికీ ఒక గర్వకారణం. ఇదే కాదు మిత్రులారా, మీకందరికీ తెలుసు 69 తొలి తెలంగాణ ఉద్యమం కావచ్చు, 2009 మళ్ళీ తెలంగాణ ఉద్యమం కావచ్చు, కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలే ముందు బాగాన నిలబడి 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడిన చరిత్ర కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో కర్త కర్మ క్రియగా మారి తెలంగాణ రాష్ట్ర సాధనలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఈరోజు తెలంగాణ సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ కాకతీయ యూనివర్సిటీ ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఉండడము ఒక గొప్ప విషయం. ఇదే కాదు, మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఒక గొప్ప ఆలోచనను అందించి వ్యూహాత్మకంగా ఎత్తుగడలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ముందు బాగాన నిలబడ్డ ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈ భూపాలపల్లి ప్రాంతానికి సంబంధించిన గొప్ప వ్యక్తి, ఈ ప్రాంతానికి సంబంధించిన వారే. ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆలోచన, కాళోజీ గారి ఆవేశం తెలంగాణ ఉద్యమంలో ఈ వరంగల్ కిల్లా మనకందరికీ ఆదర్శంగా నిలబడి ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఈరోజు మనం విజయం సాధించినాం. ఇదే కాదు, ఈనాడు తెలంగాణ రాష్ట్రమే కాదు, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలలో వెలుగులు చిమ్మడానికి కారణం ఈ నల్ల బంగారాన్ని వెలికి తీస్తున్న సింగరేణి కార్మికులు ఈరోజు దేశానికే ఆదర్శం. ఈరోజు సింగరేణి కార్మికుల యొక్క శ్రమ, తమ రక్తాన్ని చెమటగా మార్చి నల్ల బొగ్గును బంగారంగా వెలికి తీసి ఈరోజు లోకానికే వెలుగులను అందిస్తున్న ప్రాంతం భూపాలపల్లి ప్రాంతం. సింగరేణి కార్మికుల యొక్క ప్రత్యేకత తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాం. ఆనాడు రాష్ట్ర సాధన ఆలస్యమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద సీమాంధ్ర పాలకులు సమైక్య పాలనలో ఒత్తిడి తెచ్చినప్పుడు ఇక తెలంగాణ రాష్ట్ర సాధన ఆనాటి రాజకీయ పార్టీలతో అసాధ్యం అనుకున్నప్పుడు వేలాది మంది సింగరేణి కార్మికులు నడుం బిగించి పిడికిలెత్తి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కారణమైన సింగరేణి కార్మికులు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడం మన అందరికీ కూడా గర్వకారణం అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఈనాడు మీకు అందరికీ తెలుసు, భూపాలపల్లి అనేది ఒక చిన్న కుగ్రామంగా 500-600 జనాభాతో మొదలయ్యి ఆనాడు అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదట ఈ భూపాలపల్లిని మండల కేంద్రంగా మార్చి మొట్టమొదటి పునాది రాయి ఈ ప్రాంతంలో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి ఆనాడు పెద్దలు ఎన్టీ రామారావు గారు ఇక్కడ పునాది వేయడం జరిగింది. ఇక మళ్ళీ భూపాలపల్లి వెనక్కి తిరిగి చూడలేదు. ఆ తర్వాత అభివృద్ధి పదం వైపు నడుస్తూ 600 జనాభా, ఈనాడు 60,000 ఓట్లతోని జిల్లా కేంద్రంగా భూపాలపల్లి మున్సిపాలిటీగా ఈరోజు రాష్ట్రానికే వన్నె తెచ్చే ప్రాంతంగా అభివృద్ధి చెందింది.
ఈనాడు మన కళ్ళ ముందల్లే చిన్న గ్రామం నుంచి జిల్లా కేంద్రంగా భూపాలపల్లి అభివృద్ధి చెందింది అనంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఈరోజు ఈ ప్రాంతం అభివృద్ధికి కారణమైంది. అయితే మిత్రులారా, నిన్న మన కొంతమంది ప్రకటనలు చేస్తున్నారు. నేను నిశ్చితంగా గమనిస్తున్నా. మేం భూపాలపల్లి జిల్లా ఇస్తే కాంగ్రెస్ పార్టీ జిల్లాను రద్దు చేస్తుందని ఒక తప్పుడు విషపు ప్రచారం చేస్తున్నారు. ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఏ జిల్లాలను తొలగించడం కానీ కొత్త జిల్లాలను ఇచ్చే ఆలోచన కానీ ప్రభుత్వ పరిధిలో పరిశీలనలు లేదు. ఎన్నడైనా జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి, లేకపోతే రేషనలైజ్ చెయ్యాలి అనంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చ చేసి ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతనే జిల్లాల గురించి ఆలోచన చేస్తాం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అపోహలు సృష్టించాలని ప్రయత్నం చేసినా భూపాలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం. ఎవరు ఏ కుట్రలు కుతంత్రాలతోని ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తుండ్రో పసిగట్టగలిగిన శక్తి ఈ ప్రాంత ప్రజలకు ఉన్నది. భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు, జిల్లా కొనసాగుతుంది. అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. కొంతమంది చిల్లర మల్లర ప్రచారాలు చేస్తారు. తాత్కాలికమైన రాజకీయ లబ్ధి కోసం వాళ్లకు తప్పుడు ప్రచారం చేయడం, ఈ ప్రాంతం మీద విషం చిమ్మడం తప్ప వాళ్ళు చేయగలిగిన ప్రయత్నం ఏదీ లేదు. అదేవిధంగా ఇవాళ జిల్లా విషయంలోనే కాదు, భూపాలపల్లి ప్రాంతంలో సింగరేణి గని కార్మికులు అటు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు ఉన్న సింగరేణి పరివాహక ప్రాంతం, గోదావరి నది పరివాహక ప్రాంతంలో వేలాది సింగరేణి కార్మికుల కుటుంబాలు ఉన్నాయి. మెడికల్ అన్ఫిట్ ఏదైతే మీకు బోర్డు ఉన్నదో కాంగ్రెస్ పార్టీ ఆ బోర్డును రద్దు చేస్తుంది. భవిష్యత్తులో సింగరేణి కార్మికులకు వాళ్ళ వారసత్వ ఉద్యోగాలు కానీ మెడికల్ బోర్డు ఇచ్చే అన్ఫిట్ సర్టిఫికెట్ తోని వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పోతాయి. మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని కొంతమంది తప్పుడు ప్రచారం, విషపు ప్రచారం చేస్తున్నారు. అసలు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ అవసరం ఎవరికి ఉన్నదో నాకైతే అర్థం కాలేదు. అందుకే మిత్రులు జనక్ ప్రసాద్ గారికి, పెద్దలు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైనా ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసి మెడికల్ బోర్డు విషయంలో విషము చిమ్ముతే వాళ్ళను అందరినీ మోకాళ్ళ మీద కూర్చోబెట్టి 4 ఈపుల మీదంగా దెబ్బలేయండి. ఎందుకు అనంటే ఆ ఆలోచననే ప్రభుత్వ పరిశీలనలో లేదు. కార్మికులు కోరుకున్న విధంగా కార్మికులకు మేలు చెయ్యడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్ప కార్మికులకు నష్టం కలిగించే ఏ నిర్ణయము ఈ ప్రభుత్వం తీసుకోదు. ఇవాళ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే సింగరేణి బొగ్గు గని కార్మికులు నిండు మనసుతో పనిచేయడమే కాదు, మీరు గుండెల నిండా ఊపిరి పీల్చుకొని భుజాల మీద కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిండ్రు కాబట్టి ఈరోజు ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఈ ప్రభుత్వం మీది, మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది తప్ప కార్మికులకు నష్టం వచ్చే ఏ పని కూడా ఈరోజు మా ప్రభుత్వము చెయ్యదు. అదేవిధంగా డిస్మిస్ కార్మికులకు సంబంధించి 217 మంది ఉన్నారని మిత్రులు గండ్ర సత్యనారాయణరావు గారు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలనో తప్పకుండా ప్రభుత్వము పరిష్కరిస్తుంది. అదేవిధంగా ఈనాడు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు వేదిక మీద ఉన్నారు. వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఆనాడు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అడిగిన ప్రతి వాడికి, ఇల్లు లేని ప్రతి పేదవాడికి 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు 10 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ కట్టిస్తే 2014లో చంద్రశేఖరరావు గారు పిట్ట కథలు, బుర్ర కథలు చెప్పిండు. అసలు అగ్గిపెట్టె లాంటి ఇల్లు అందులో ఎట్లుంటారు? అదో ఇందిరమ్మ ఇల్లు ఇల్లేనా?
కొడుకొస్తే యాడుంటే కొడుకు కోడలుంటే యాడుంటారు, పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే యాడవంటారు, గొర్రె పిల్లను కుక్క పిల్లను ఉంటే యాడ కట్టేసుకుంటారు, మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని దంచి మాటలు చెప్పిండు. మరి ఎవరికన్నా ఈడు ఉన్నోళ్ళకి ముఖ్యంగా మా అక్కల్ని అడుగుతున్నా, మీకు ఎవరికన్నా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా అక్క? మనకు మాత్రం డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. 1000 ఎకరాలలో ఎర్రవల్లిలో ఆయనకు ఫామ్ హౌస్ వచ్చింది, 100 ఎకరాలలో ఆయన కొడుకు జన్వాడలో ఫామ్ హౌస్ వచ్చింది, 50 ఎకరాలలో ఆయన అల్లుడికి హరీష్ రావు గారికి మోయినాబాద్లో ఫామ్ హౌస్ వచ్చింది. కేసీఆర్ బిడ్డ కవితకు శంకర్పల్లిలో 25 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. ఆయన్నే కాదు, ఆయనకు మందు గోళీలు అందించే సంతోష్రావు కూడా 20-30 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చిందయా. ఇక రాంది ఎవరైనా ఉన్నారంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ క్లాస్మేట్ ఉంటాడు ఒక ఆయన జాంగీర్ అని, చదువుకున్నప్పటి నుంచి ఆయనతోనే ఉన్నాడు. నిన్నగాక మొన్న ఆయన చేతికి దట్టి కట్టింది కూడా గాయననే జాంగీర్. జాంగీర్కి ఒక్కనికే ఏం రాలే పాపం, చూస్తూనే ఉన్నాడు ఆయన క్లాస్మేటు కింది నుంచి పైకి ముఖ్యమంత్రి అయిండు దిగిపోయిండు, కానీ జాంగీర్కు మాత్రం న్యాయం చేయలే. ఇవాళ అది పరిస్థితి. మీకు మాత్రం ఇన్ని ఫామ్ హౌసులు వచ్చినాయి, 100,000 ఎకరాల భూములు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, 1000 కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చినాయి. మా పేదవాళ్లకు మాత్రం డబల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే. నిజంగానే చంద్రశేఖరరావు అనుకొని ఉండుంటే 10 ఏళ్లలో 20 లక్షల కోట్లు ప్రజలు పన్ను కట్టి చంద్రశేఖరరావుకి ఇచ్చిండ్రు. సంవత్సరానికి 2 లక్షల ఇండ్లు ఒకవేళ కట్టున్నా 10 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు కట్టడానికి అవకాశం ఉండే. కానీ చంద్రశేఖరరావు గారు పేదల ఆత్మగౌరవం కోసం పనిచేయలే, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలన్న పట్టుదలకు పోలేదు. ఎందుకంటే పేదల పట్ల ఆయనకు ప్రేమ లేదు, పేదల పట్ల ఆయనకు ఎలాంటి పట్టింపు లేదు. అందుకే ఇవాళ ఏ గ్రామాల్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు. అందుకే ఆనాడు జరిగిన ఈ భూపాలపల్లిలో నేను వచ్చినప్పుడు రైతు పోరుబాట ఇక్కడనే నేను వచ్చి చేసిన, కార్మిక పోరుబాట కార్మికుల కోసం భూపాలపల్లి నియోజకవర్గంలోకి వచ్చి పాదయాత్ర చేసిన. ఆనాడు నేను చెప్పిన, ఎన్నికల ప్రచారంలో చెప్పిన, ఏ ఏ ఊర్లలో అయితే నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినవో ఆ ఊర్లో మొత్తం ఓట్లు నువ్వు వేసుకో, ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఆ ఓట్లన్నీ మేము వేసుకుంటాం, బీఆర్ఎస్ ఓన్కి డిపాజిట్ వస్తే నేను ముక్కు నేలకు రాస్తానే ఆనాడు సవాలు విసిరిన. ఇవాళ అందుకే ప్రజలందరూ కలిసి బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతు చేసిండ్రు రాష్ట్రంలో. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల ప్రకారం 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని ఇల్లు వచ్చిన ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఉచితంగా, ఎవ్వరికి ఒక అనా పైసా లంచం లేకుండా, దళార్లు లేకుండా, మధ్యలో ఎవరికన్నా కమిషన్లు లేకుండా ఈరోజు పేదల ఖాతాలో నగదు పడుతుందంటే మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు నిరంతరం పర్యవేక్షించడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో 4.5 లక్షల పేదలకు మేలు జరిగింది. ఇప్పుడే మా సత్తన్న చెప్తున్నాడు, ఇంకా అవి సరిపోవు, మా మున్సిపాలిటీలో 1000 కావాలి, మా నియోజకవర్గంలో ఇంకా ఇల్లు కావాలి అని. చూద్దాం తప్పకుండా, ఇవన్నీ మంచిగా కట్టుకోరి. ఏప్రిల్ తర్వాత మళ్ళీ 2వ విడత భోజనం పెడతాం. ముందైతే నాష్ట తినుండ్రి, మళ్ళీ మధ్యాహ్నం భోజనం మంచిగా పెడదాం. మీరు టిఫిన్ తినకుండా ఈ ప్లేట్లు అట్లే పెట్టుకుంటే వడ్డించాలన్న కష్టమవుతుంది. మీకు ఇచ్చిన ఇండ్లన్నీ ఈరోజు మీరు నిర్మించుకోండి, పూర్తి చేసుకోండి. ఏప్రిల్ తర్వాత నూతన బడ్జెట్లో మళ్ళీ పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తీసుకుంటారు. పేదల ఆత్మగౌరవం పెరిగే విధంగా మా ఆడబిడ్డలు మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించే విధంగా ఇందిరమ్మ ఇండ్లు 2వ విడత మంజూరు చేసి పేదల ఆత్మగౌరవం నిలబెట్టే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈరోజు మీకు అందరికి తెలియజేస్తున్నా. మిత్రులారా, మీరు చూసిండ్రు సరస్వతి పుష్కరాలు మంతని ప్రాంతంలో మనం నిర్వహించుకున్నాం. అద్భుతంగా లక్షలాది మంది సరస్వతి పుష్కరాలలో పాల్గొన్నారు. ఆ తర్వాత నిన్నగాక మొన్న సమ్మక్క సారలమ్మ 1000 ఏళ్లకు గుర్తుండే విధంగా ఈనాడు అద్భుతమైన కట్టడాలతోని 100 రోజుల్లోనే సమ్మక్క సారలమ్మను విస్తరిస్తే దాదాపుగా 2 కోట్ల మంది భక్తులు సమ్మక్క సారలమ్మను సందర్శించుకున్నారు,
సమ్మక్క సారలమ్మకు పోయిన వాళ్ళందరూ భూపాలపల్లి ప్రాంతం నుంచే వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు రామప్ప చెరువు నుంచి కూడా జంపన్న వాగులకు నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని రాబోయే రోజులలో దక్షిణ కుంభమేళగా ఈరోజు మనము సమ్మక్క సారలమ్మ జాతరని నిర్వహించుకున్నాము. ఇది ఒక గొప్ప అనుభూతి. ఇందులో మా అక్క కొండా సురేఖమ్మ నిరంతరం సమ్మక్క సారలమ్మ పనులను పర్యవేక్షించి ఒక పక్కన సీతక్క, రెండో పక్కన సురేఖమ్మ, వీళ్ళిద్దరిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సమన్వయం చేసి ఈరోజు దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను పెంచి సమ్మక్క సారలమ్మ జాతరను పూర్తి చేసుకొని ఈరోజు తెలంగాణ గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టను వాళ్ళు పెంపొందించడం జరిగింది. ఇదే కాదు మిత్రులారా, 2027లో గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి. ఆదిలాబాదులో మొదలు పెడితే ఖమ్మం జిల్లా వరకు గోదావరి పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతానికి వరప్రదాయిని, అత్యంత పవిత్రమైన గోదావరి జలాల పుష్కరాలు వచ్చే సంవత్సరం రాబోతున్నాయి. అందుకే ఈ వేదిక మీద నుంచి శ్రీధర్ బాబు గారికి, కొండా సురేఖమ్మ గారికి నేను సూచన చేస్తున్నా. ఆదిలాబాదులో బాసర నుంచి ఖమ్మం జిల్లాలో భద్రాచలం వరకు ప్రతి దేవాలయాన్ని, గోదావరి పరివాహక ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది అవసరమైతే 3-4 వేల కోట్ల రూపాయలు ఖర్చైనా బాసర నుంచి భద్రాచలం వరకు, ధర్మపురి నుంచి భూపాలపల్లి నరసింహస్వామి మందిరం వరకు అభివృద్ధికి కావాల్సిన నిధులనిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. పర్యాటక కేంద్రాలను, ఫారెస్ట్ ప్రాంతంలో రిసార్ట్లను అభివృద్ధి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో మీ ప్రాంతానికి మహర్దశ పట్టబోతుంది. బాసర నుంచి భద్రాచలం వరకు జరిగే అభివృద్ధిలో భూపాలపల్లి, మంతని, ములుగు నుంచి మొదలు పెడితే గోదావరి పరివాహక ప్రాంతాన్ని మొత్తము ఇవాళ అభివృద్ధి చెయ్యాలని మనం ఆలోచన చేస్తున్నాం. మిత్రులారా, 10 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు ఉన్నారు, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, 3 సార్లు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిండు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుండ్రు కేసీఆర్ను చూసి ఓటేయమని, బీజేపీ వాళ్ళు చెప్తుర్రు మోడీని చూసి ఓటేయమని. నేను అడుగుతున్న మీడియా మిత్రులను, గల్లీలో మోరీ తీయాలంటే కేసీఆర్ వచ్చి తీస్తాడా? ఉన్న ఎమ్మెల్యేలకు, ఆనాటి మంత్రులకే కేసీఆర్ గెలిచేటోడు కాదు. భూపాలపల్లి గల్లీలో మోరీ తీయాలంటే ఆ మోరీ కేసీఆర్ వచ్చి తీస్తాడా? లేకపోతే ఓ 1,00,000 రూపాయలు సైడ్ ట్రైన్ కట్టాలంటే మోడీ ఢిల్లీ నుంచి వస్తాడా? మనం అడగనికే ఢిల్లీకి పోవాలన్నా? ఒక్కసారి ఆలోచన చేయండి. కేసీఆర్ అయినా మోడీ అయినా బొమ్మలు చూపించి ఓట్లు అడగడానికే పనికొస్తారు. నేను ఒక్క మాట మా అక్క చెల్లెళ్ళకి నేను చెప్పదలుచుకున్నా. అక్క, పెళ్లి పెద్దను చూసి పిల్లని ఇచ్చినాం అనుకో, పిల్లగాడు సంసారం చేయకపోతే ఎవరికి చెప్పుకుంటాం అక్క? అవునా కాదా? పిల్లగాడు పనికొస్తాడా, పనికిరాడా, ఇల్లు నడుపుతాడా, ఇల్లు నడపడా అని పిల్లగాడిని చూసి పిల్లనిస్తాం, కానీ పెళ్లి పెద్దను చూసి పిల్లనిస్తే సంసారం ఆగం కాదా అక్క? అవునా కాదా? ఇవాళ ఓటు కూడా కేసీఆర్ను చూసో మోడీని చూసో ఓటేస్తే వాళ్ళు పెళ్లి పెద్ద లాంటి వాళ్ళు తప్ప మన గల్లీలో వచ్చి మోరీ తీసేటోడా, లైట్ వేసేటోడా, సైడ్ ట్రైన్ కట్టేటోడా, లేకపోతే మనకి ఇల్లు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, పిల్లగానికి బడిలో పైన సీటు కావాలన్నా మోడీ కేసీఆర్ వస్తారా? అదే మీరు కాంగ్రెస్ వాళ్ళకి ఓటేస్తే కౌన్సిలర్ ఎవరున్నా మీ సత్యన్న మీ గల్లీకి వస్తాడు, ఆడ నిలబడి మోరీ తీపిస్తాడు, మీ సైడ్ ట్రైన్ కట్టిస్తాడు, మీ రోడ్డు వేపిస్తాడు, మీ బైపాస్ రోడ్డు తెప్పిస్తాడు, మీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి నిధులు తీసుకొస్తాడు, మీ సమ్మక్క సారలమ్మకు కావాల్సిన రోడ్లు వేపిస్తాడు, గోదావరి పుష్కరాలను బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో పూర్తి చేస్తాడు. ఏమన్నా కావాలంటే మీరు సత్యాన్ని కలిస్తే సత్యాన్న సీదా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరకు వస్తాడు. నాకు సత్యాన్నకున్న మిత్రత్వం మీకు అందరికి తెలుసు కదా. నేను ముఖ్యమంత్రిగా కాదు, మున్సిపల్ మంత్రిని కూడా నేనే. మున్సిపల్ మంత్రినే కాదు, మీ సత్యాన్నకు అత్యంత ఆప్తున్న సంగతి మీకు అందరికీ తెలుసు కదా. ఇవాళ మీ గల్లీలో మోరీ పనికి కావాలంటే సీదా ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి చేయి పట్టుకొని నాతో సంతకం పెట్టించే శక్తి ఇవాళ గండ్రా సత్యాన్నకున్న మాట వాస్తవం కాదా? ఇవాళ మీ గల్లీ అభివృద్ధి చేసుకోవాలంటే మీ గండ్రా సత్యాన్న మీకు కావాలి, కానీ
ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బోర్ల బొక్కల వండుకునే కేసీఆర్ వస్తాడా, ఢిల్లీలో ఉండే మోడీ వస్తాడా? అసలు అడిగేటోనికి సిగ్గని ఉండాలి. వినేటోడు చెమిటోడైతే చెప్పేటోడు మహాభారతం అంత ఇంత పొడుగు చెప్తాడు. మనల్ని చెవిటోళ్ళు అనుకుంటారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి మన భూపాలపల్లిలో బైపాస్ రోడ్డు తేలేదు. 3 సార్లు ప్రధానమంత్రి అయిన మోడీ ఏనాడని భూపాలపల్లికి వచ్చిండా? కేసీఆర్ను మోడీను ఓటు చూసి ఓటేస్తారంటే మోసపోతాము, గోసపడతాం. మీ గండ్ర సత్యన్నను చూడండి, మీ గల్లీలో ఉండే కౌన్సిలర్లను చూడండి, మీ మున్సిపల్ శాఖ మంత్రిని చూడండి, మీ సోదరుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని చూడండి. నేను పనిచేసేది, సంతకం పెట్టేది నేను, నిధులు ఇచ్చేది శ్రీధర్ బాబు గారు, మమ్మల్ని ఇద్దరిని సమన్వయం చేసి పని చేయించుకునేది గండ్ర సత్యన్న. అందుకే భూపాలపల్లె కాదు, వరంగల్ జిల్లాలో ఈరోజు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. గాడ కాగితం ఉన్నది ఇక్కడ, ఎన్ని పైసలు ఇచ్చినావు మున్సిపాలిటీలో? ఇక్కడదే ఇలా నోటు ఉండే కదా. మున్సిపాలిటీ లెక్క తెచ్చిన మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మనం కౌన్సిలర్లు లేకపోయినా, కార్పొరేటర్లు లేకపోయినా, మున్సిపల్ చైర్మన్లు లేకపోయినా, మేయర్లు లేకపోయినా 2 ఏళ్లలో 17,442 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలకు ఇవ్వడం జరిగింది. కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లాకే 6,116 కోట్ల రూపాయలు వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి, అదేవిధంగా భూపాలపల్లి మున్సిపాలిటీకి 92 కోట్లు, పరకాల మున్సిపాలిటీకి 52 కోట్లు, అదేవిధంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కి 5,287 కోట్లు, జనగామ జిల్లాలో జనగామకు 82 కోట్లు, స్టేషన్ గన్పూర్కి 50 కోట్లు, మహబూబాబాదుకు 121 కోటి, అదేవిధంగా డోర్నకల్కు 49 కోట్లు, మర్పడకు 51 కోటి, తొర్రూరుకి 51 కోటి, కే సముద్రానికి 61 కోటి, ములుగు మున్సిపాలిటీకి 15 కోట్లు, నర్సంపేటకు 149 కోట్లు, వర్ధన్నపేటకు 52 కోట్లు, మొత్తము 6,116 కోట్ల రూపాయలు ఉమ్మడి వరంగల్ జిల్లా మున్సిపాలిటీలకు ఇవాళ మనం నిధులు ఇచ్చినాం. ఇవన్నీ పనులు చేసుకోవాలంటే కౌన్సిలర్ మనోడై ఉండాలి. పెద్దలు చెప్పారు మట్టికి పోయినా ఇంటోడే పోవాలని. కౌన్సిలర్ ఎవరో ఉంటే ఎమ్మెల్యేని కలవలేడు, ఎమ్మెల్యేని అడగలేడు, ఎమ్మెల్యేకి చెప్పకపోతే మంత్రి సహాయం అందించలేడు, మంత్రి సహాయం అందించలేకపోతే మున్సిపల్ మంత్రిగా నేను కూడా నిధులు ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆయన కేసీఆర్ ముఖ్యమంత్రి, ఆయన కొడుకే మున్సిపల్ మంత్రి. వెనకటికి ఎవడనంట పెళ్లికి పోయేటప్పుడు అంట పిల్లిని సంకల పెట్టుకొని పోయినంట, ఏదో ఉంటుంది తోడని. కేసీఆర్ను ముఖ్యమంత్రిని మీరు చేస్తే కొడుకును మున్సిపల్ మంత్రి చేసుకున్నాడు. అయ్యో కొడుకుకు మంత్రి ఇస్తే మరి అల్లుడు అలుగుతాడని ఆయనకు హరీష్ రావుకో మంత్రి ఇచ్చిండు. అయ్యో అల్లుడికి ఇస్తే మళ్ళీ బిడ్డ అలుగుతుంది ఇంటికి రాదని చెప్పి బిడ్డకు కూడా ఎంపీ చేసిండు, ఎమ్మెల్సీ చేసిండు. మళ్ళీ ఇంతమందికి ఇచ్చిన మందులో సోడా పోస్టాయన సంతోష్ రావు అని ఉంటాడు సటకుని కొడుకు, గాయనకు కూడా రాజ్యసభ ఇచ్చిండు. ఇంటిల్లి పాదికి పదవులు ఇచ్చుకున్నాడు తప్ప మన ఊరికేమన్నా నిధులు ఇచ్చిండా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. కాబట్టి కేటీఆర్ మున్సిపల్ మంత్రి అయిందంటే వెనకటికి ఎవరో చెప్పారు తిక్కలోడు తిరణాలకు పోతానంట, ఎక్కనిక దిగనికనే సరిపోయిందంటే ఏం చూసింది లేదు, ఏమి తెచ్చింది లేదు. తిక్కలోడు తిరణాలకు అతుంది కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా. ఏనాడన్నా భూపాలపల్లికి వచ్చి ఏం కావాలని అడిగినాడా? తెచ్చిండా? అందుకే ఇవాళ అసలుకు నకిలీకి పోటీ. ఆయన గండ్రనే ఈయన గండ్రనే, కానీ ఇది అసలు గండ్రా, అది నకిలీ గండ్రా. ఇది నమ్మకం ఉన్న గండ్రా, అది నమ్మితే మోసం చేసే గండ్రా. ఆ ఎల్ల మీరు గెలిపిస్తే మీ గుండెల మీద దాన్ని శత్రువు సంఖలో చేరిండు. అట్లాంటి నకిలీకి అసలుకి ఈరోజు భూపాలపల్లిలో పోటీ జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఇవన్నీ ఒకెత్తైతే నిన్న మన కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మొన్ననే నేను చెప్పిన నన్నేదో రేవంత్ ఉద్దీన్ అంటే నాకేం బాధ లేదయ్యా, యాదవులు రేవంత్ యాదవ్ అన్నారు, బుదిరాజులు రేవంత్ ముదిరాజు అన్నారు, గౌడ్లు రేవంత్ గౌడ్ అన్నారు, మాదిగలు రేవంత్ మాదిగ అన్నారు, మా సీతక్క రేవంత్ అన్న మా కోయ బిడ్డ మా సమ్మక్క సారలమ్మ చేసిండని చెప్పిండ్రు. ఇట్లా ఎవరికి వాళ్ళు నన్ను వాళ్ళ సామాజిక వర్గంలోనే కాదు
వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించరు. నేను అందరి వాడిని, అందరి కోసం పనిచేసేవాడిని. నన్ను ఎవరు ఏ పేరు మీద పిలుచుకున్నా నాకేం బాధ లేదు, నేను సంతోషంగా స్వీకరిస్తా. రేవంతుద్దీన్ అన్నా పర్వాలేదు, పీటర్ రేవంత్ అన్నా పర్వాలేదు, రేవంత్ మాదిగ అన్నా పర్వాలేదు రామచంద్రరావు గారు. కానీ నీ పక్కలో ఉన్న కిషన్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన కల్వకుంట్ల కిషన్ రావుగా మారి కేసీఆర్ కేటీఆర్ని అరెస్టు చేయకుండా ఆపుతున్నాడు కదా, గాదాని సంగతి చెప్పమని నేను అడిగితే కిషన్ రెడ్డి అంటుండు, నేనేమన్నా ముఖ్యమంత్రినా, నేను ఎట్లా అరెస్టు చేస్తాను. నేను అడగదలుచుకున్నా, అయ్యా దేశం కోసం ప్రాణాలు ఇచ్చి, దేశం కోసం వేల కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చిన మోతీలాల్ నెహ్రూ వేల కోట్ల ఆస్తులు దానం చేసిండు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ 10 ఏళ్ళు స్వతంత్రం కోసం జైల్లో ఉన్నాడు. మహాత్మా గాంధీ ఈ స్వతంత్రాన్ని కాపాడడానికి ప్రాణాలు ఇచ్చిండు. ఇందిరాగాంధీ ఈ దేశం కోసం రక్తం చిందించింది. రాజీవ్ గాంధీ ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి ఈరోజు ఆత్మ బలిదానం చేసుకొని ఒక వీరుడుగా ఈరోజు పని చేస్తున్నాడు. అలాంటి వారసత్వం వేల కోట్ల ఆస్తులను పేదల కోసం దానం చేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిని సిబిఐ కేసుల పేరు మీద, ఈడీ కేసుల పేరు మీద రోజుల కొద్దీ ఢిల్లీ వీధుల్లో నడిపించి సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని అవమానించిన సిబిఐ, ఈడీ మీది కాదా, మీ మోడీది కాదా అని నేను అడుగుతున్నా. ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ తల్లిని ఈడీ కేసులు పెట్టి ఆడబిడ్డను ఈరోజు మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. మీకు ఉసురు తలగదా మోడీ గారిని, కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా. ఇవాళ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు టెండల్లో, మంచు కొండల్లో 4000 కిలోమీటర్లు 150 రోజులు నడిచి ప్రతి పేదవాడి సమస్యను తెచ్చుకున్న, ప్రతి పేదవాడి గుండెను, ప్రతి పేదవాడి గూడాన్ని తలుపు తట్టిన రాహుల్ గాంధీని ఈడీ సిబిఐ కేసులతో వేధిస్తున్నారు కదా. మోడీ గారి దగ్గర ఉన్న ఈడీ సిబిఐ గాంధీ కుటుంబాన్ని వేధించడానికి ఉపయోగించినప్పుడు ఈరోజు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, పక్కనే ఉంది. 1,00,000 కోట్లు దిగమింగి కాళేశ్వరం ఏటీఎంగా మారిందని మీ మోడీ గారే చెప్పిండ్రు కదా. సిబిఐ విచారణకు మీకు పంపించి 6 నెలలు అయ్యింది. ఎవడడ్డుకున్నాడు? ఫార్ములా ఈ కార్ రేస్లో ఈడీ కేసుకు పంపించి 6 నెలలు అయింది. ఇవాళ కేటీఆర్ని ఎందుకో పిలుస్తలేరు. ఇవాళ కాళేశ్వరంలో కేసీఆర్ను, హరీష్ను కాపాడుతున్నది మీరు కాదా? ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ను కాపాడుతున్నది మీరు కాదా? మరి ఎందుకు సిబిఐ, ఈడీ ఈరోజు కేసీఆర్, హరీష్, కేటీఆర్ను విచారణకు కూడా పిలిపిస్తలేరు, అరెస్టు చేసి లోపల పెడతలేరంటే కిషన్ రెడ్డి గారు నల్లికుట్ల మాటలు మాట్లాడుతున్నారు. నాకేం తెలుసు, నేనెట్లా చేస్తాను. సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని మీ మోడీ గారు మీరు ఈడీ సిబిఐలతో వేధించవచ్చు, కానీ మీ చీకటి మిత్రుడు, మీ ఫెవికాల్ బంధం, మీ బీఆర్ఎస్ నాయకులను మాత్రం కేసీఆర్, హరీష్, కేటీఆర్ను, ఈ శుక్రాచార్యుని, మారీచుని, సుబాహుడు రాక్షసులను మాత్రం మీ మోడీ పిలువడా? ఎందుకు కంచేసి కాపాడుతున్న కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. అందుకే కిషన్ రెడ్డిని ఇప్పటి నుంచి కిషన్ రెడ్డి అనే సమస్యనే లేదు. కేసీఆర్, హరీష్, కేటీఆర్ని అరెస్టు చేసే వరకు కిషన్ రెడ్డి పేరు కల్వకుంట్ల కిషన్ రావుగా పేరు మార్చి కేసీఆర్ కు దొంగపుత్రుడైతే కిషన్ రెడ్డి దత్తపుత్రుడు కేసీఆర్ కు, ఇద్దరు కలిసి కేసీఆర్ దోపిడిని ఈరోజు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ నిన్న మనం మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష నాయకులను వదలలే, హైకోర్టు జడ్జిలను వదలలే, చివరికి జర్నలిస్టులను వదలలే. భార్యాభర్తలు మాట్లాడుకుంటే కూడా ఏం మాట్లాడుకుంటున్నారని విన్న సన్నాసులు ఇంతకంటే దుర్మార్గం ఎక్కడన్నా భూమి మీద ఉంటుందా? ఇంతకంటే పాపాత్ముడు ఎవడన్నా ఉంటాడా? పెళ్ళా మొగుడు ఫోన్లో మాట్లాడుకుంటే కూడా వాళ్ళ మాటలిని, సినిమా తారల మాటలిని, ప్రతిపక్ష నాయకుల మాటలిని, జర్నలిస్టులను, జడ్జిలను కూడా బ్లాక్మెయిల్ చేసి, వ్యాపారాలు చేసుకునేటోళ్లను బ్లాక్మెయిల్ చేసి, ఎవరో కాదు బీజేపీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారే చెప్పారు, మా ఫోన్లని, మా భూములు కొనుక్కున్నోళ్లను బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ వసూలు చేసిండ్రు, మమ్మల్ని బెదిరించి మా దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొట్టిండ్రని. టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్న బీఆర్ఎస్ను బ్లాక్మెయిల్ రాజకీయ సమితి అని ఈరోజు నేను అధికారికంగా చెప్పదలుచుకున్నా.
ఈరోజు బీఆర్ఎస్ అంటే బ్లాక్మెయిల్ రాజకీయ సమితి. ఈ బీఆర్ఎస్ వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా 100 కోట్ల రూపాయలు ఇవాళ బీఆర్ఎస్ అకౌంట్లో 1500 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ఎవని అబ్బ సొమ్మని నేను అడుగుతున్నా. 1000 కోట్ల రూపాయల ఇవాళ ఆస్తులు, 100 ఎకరాల భూములు వ్యాపారస్తులను బెదిరించి అగ్వసాగ్వకు వాళ్ళ భూములు కొనుక్కున్న మాట వాస్తవం కాదా? గుంజుకున్న మాట వాస్తవం కాదా? మరి ఎందుకు వాళ్ళను తీసి బొక్కలేసే పని మోడీ కిషన్ రెడ్డి చేస్తలేరని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, చేసిన పాపాలు ఊరికే పోవు. ఆ పాపాల ఊబిలోనే బీఆర్ఎస్ కూరుకుపోతుంది. ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు బీజేపీలను గెలిపించారు. ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే రకమైన ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. బీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు. బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు, బిల్లా రంగా లాంటి వాళ్ళు, వాళ్ళిద్దరు కూడబలుక్కొని ప్రత్యక్షంగా ఒకడు పరోక్షంగా ఒకడు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లి గడ్డ మీద, వరంగల్ జిల్లా మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి. మీరు ఎగరేస్తారని సంపూర్ణమైన విశ్వాసం, నాకు నమ్మకం ఉన్నది. దెబ్బకు దెబ్బ కొడదాం, ఎత్తుకు పై ఎత్తేద్దాం. ఎవడు గెలుస్తాడో రేపు మున్సిపల్ ఎన్నికల్లో చూసుకుందాం. బీజేపీ బీఆర్ఎస్ఏ కాదు, కేసీఆర్ నరేంద్ర మోడీ అమిత్ షానే కాదు, ఇక మీ తాతలు ముత్తాతలు ఉన్నా తీసుకొని రండి. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ సంగతి తేలుస్తారు. మా అక్కలు, నేను హెలికాప్టర్లు వస్తుంటే చూసిన మా అక్కలు చీరలు కట్టుకొని వస్తుంటే దసరా పండుగ నాడు పాలపిట్టలు ఎగురుకుంటూ వస్తున్నట్టు అనిపించింది. ఎంత మంచిగున్నాయక్క చీరలు. ఆయన బతుకమ్మ పండుగ చీరలు ఇచ్చిర్రు. ఏ అక్కనైనా కట్టుకున్నదా? బతుకమ్మ చీర ఇస్తే బాయికాడ పోయి పిట్టలను బెదిరియనికే కట్టిరు మా అక్కలు. అవునా అక్క? ఇవాళ మా అక్కలు ధైర్యంగా ఇంటాయన కూడా అబ్బా మా ఆమె ఎంత అందంగా ఉంది అనుకునేటట్టు ఇవాళ చీరలు కట్టుకొని ఉన్నారు. మీ తమ్ముడు ఈ చీర సారే రూపంలో మీకు పెట్టిండక్క. తప్పకుండా ప్రతి సంవత్సరం పెట్టే బాధ్యత నాది. పండుగ పూట ఆడబిడ్డకు చీర పెడితే 1 కోటి రూపాయల కంటే ఎక్కువగా చూసుకుంటారు. ఆడబిడ్డ గౌరవమే పండుగ పూట చీర. అందుకే మీకు ఇందిరమ్మ చీరలు పెట్టినాం, ఆర్టీసీలో బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చినాం. శిల్పారామం పక్కన 100 కోట్ల రూపాయల ఆస్తి ఇవాళ మీ స్వయం సహాయక సంఘాల షాపులు పెట్టుకోవడానికి ఇచ్చినాం. ఈ ప్రభుత్వమే ఆడబిడ్డల ప్రభుత్వం. మీ ఆశీర్వాదం ఉండాలి. మీరు ఆశీర్వదిస్తే మోడీ కేసీఆర్ కదా, వాళ్ళ తాత దిగొచ్చినా కూడా ఈ ఎన్నికల్లో ఓడగొట్టే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తూ, మీ అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? మీరందరూ ఎన్నికల్లో గెలిపిస్తారు కదా? మీరందరూ గెలిపిస్తారు కదా? సిద్ధమే కదా? సిద్ధమే కదా? సిద్ధమేనా? 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 సిద్ధమన్నోళ్ళందరూ చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా.